హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. ఇది బ్లూపర్ అండి. అప్పుడు ఎప్పుడన్నా పెడతా ఉంటేని ఇప్పుడు చాలా రోజులు పెట్టగాని ఇవి క్లిప్లు నేను పెడుతున్నాను. ఏంటంటే నేను ఓన్గానే సెట్ చేసుకున్నానండి. మొబైల్ స్టాండ్ పరుపు మీద పెట్టుకొని ఇలా నేను ఎక్కువ ఈ ప్లేస్లో కూర్చొని వీడియో షూట్ చేస్తా. లైటింగ్ అంతా కంఫర్ట్గా సెట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కూడా వార్డ్రూఫ్ ఉంటుంది కదా, డార్క్ మన శారీస్కు మ్యాచ్ అవుతుంది. సో ఇలా పిల్లలు అందుబాటులో లేనప్పుడు నేను ఒక్కదాన్ని ఇలా కెమెరా పెట్టుకొని మాటికి లేచి వెళ్ళి చూసుకుంటా ఉంటా. హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. జ్యోత్స్న 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 ఏ జ్యోత్స్న జ్యోత్స్న అలాగా నేనే ఓన్గా షూట్ చేసుకుంటానండి అన్ని వీడియోలు. సో కెమెరా కొంచెం ఒక్కోసారి కరెక్ట్గా ఉండదు సెట్టింగు. ఒకసారి వీడియో అంతా అయిపోయినాక కానీ గమనించను. అందుకే 1-4 సార్లు వీడియో గమనించుకోవాలండి. చాలా క్లిప్పులు నేను కట్ చేసేస్తూ ఉంటాను, పెట్టను కూడా. ఇప్పుడు ఆ చీరది వీడియో చేశాను కదా, దాంట్లో 3 సార్లు కూర్చొని 4 సార్లు కూర్చొని నేను చెక్ చేసుకొని పెట్టుకుంటా. పిల్లలు ఉంటే వాళ్ళు సెట్ చేసిపోతారు, నేను మాట్లాడేస్తాను. టైం ఎంతసేపు వీడియో షూట్ అయిందని కూడా నాకు తెలియదు. వాళ్ళు షూట్ చేశారనుకో ఇంత టైం అయిందని చెప్తారు. మనం 8 మినిట్స్ ఉంటుంది కదా మాట్లాడడము. సో నేను తక్కువైందనేసి మళ్ళీ ఇంకో క్లిప్ యాడ్ చేశాను ఆ రోజు. అంటే కొంచెం క్లోజప్లో వీడియో చూశాను కదా, మీరు ఆ వీడియో చూసింటే అర్థమవుతుంది. సో మాకు వీడియో షూట్ చేసి పెట్టేవాళ్ళు ఉంటే అసలు ఎంత కంటెంటో ఇవ్వగలమండి. అస్తమానం మా వెనకాల ఒక కెమెరామెన్ ఉండాలి. అది బాగా సంపాదించుకునేటోళ్ళు పెట్టుకుంటారు కానీ మాకేం ఇన్కమ్ లేదు కదా. సో మేము అలా కెమెరామెన్లను, ఇంట్లో వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయమన్నమాట. ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు. మనం యూట్యూబ్ చేస్తున్నాం కదా అని వాళ్ళకి విసుగు రాకూడదు. ఏ పని చేస్తే ఆ వీడియో షూట్ చేయాలంటే ఎంత కష్టం చూడండి. ఇప్పుడు చెప్పులు సర్దుకుంటూ సడన్గా థాట్ వచ్చింది. ఈ ప్యూమా బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్తో నేను మీకు నిన్న పెట్టాను కదా షార్ట్ వీడియోలో, అది దాంతో బాక్స్ లాగా చేయటమే లాగాని ఇదంతా వార్డ్రూఫ్ పని మనిషి క్లీన్ చేసేసిందండి. అన్నీ బయటికి తీసి ఆమెతో క్లీన్ చేయించి నేను సర్దుకుంటున్నా. ఇవి కూడా 3 months వన్స్ సర్దుకోవాలండి, చెప్పుల స్టాండ్లు కూడా. అప్పుడే మన దగ్గర ఉన్న పాతవన్నీ ఏమన్నా పడేస్తాము. మనం ఆడవాళ్ళం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నవి అప్పుడు పడేస్తాం. ఈ పిల్లలు మగవాళ్ళు లేదా అవి అలాగే ఉంచుతారు, నచ్చనివి మనకు తెలియదు. ఇలా క్లీనింగ్ టైంలోనే వాళ్ళని అడిగి పడేయగలుగుతాం. చెప్పుల స్టాండ్ సర్దితే కూడా నాకు మనశ్శాంతిగా ఉంటుందండి. ఎన్ని చెప్పులండి చూసారుగా, ఎన్ని చెప్పులు. అసలు నేనైతే అన్ని చెప్పులు మెయింటైన్ చేయట్లేదండి. ఎప్పుడు కావాలో అప్పుడు పోయి కొనుక్కొచ్చుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. మనకు ఊరి పోయినప్పుడు ఒక కొత్త జత ఉండేలా చూసుకుంటా నేను. ఇంకా రోజు వాడేటివి వాడుతుంటాను. ఈ ప్యూమా బ్యాగ్స్ ఎప్పుడు ఇవి మనం ఎవరికి పెట్టివ్వలేం కదండి. షూ బ్యాగ్స్ ఇట్లా ఏవి కూడా పడేయాల్సిందే. అందుకనేసి నేను ఒకేసారి 3 బ్యాగ్స్ వచ్చినాయి. ఎప్పటి నుండో యూట్యూబ్లో చూస్తున్నా నేను ఈ టైపు వీడియోస్. చాలా ఈజీ అనిపించి పెట్టుకున్నానండి, కానీ చాలా టైం పట్టింది. అసలు నా వాయిస్ సరిగా లేదు, ఎందుకంటే జలుబుతో సఫర్ అవుతున్నాను. ఇప్పుడు కూడా ఈ వాయిస్ ఎడిటింగ్ చేస్తూ ఒక కన్ను మూసుకున్న కుడి కన్నులో మంట, నీరు కాడుతానే ఉంది. బట్ వీడియో రెడీ చేసి పెట్టాను కనుక వాయిస్ ఇస్తున్నాను. నేను 3 రోజులుగా జలుబుతో విపరీతంగా సఫర్ అవుతున్నా. యాంటీబయాటిక్ తీసుకున్న మాకు వెదర్ చేంజ్ అయింది, అందుకనే ఒకరోజు షార్ట్ వీడియో అసలు పెట్టలేదు. పైగా ఒకరోజు గెస్ట్ వచ్చినారు. ఇక సరే అలవాటు అయిపోయిన ప్రాణము, ఇవన్నీ పెట్టుకోకుండా ఉండలేం కదా. జాబ్ లాగా అనుకుంటాం కదా, ఫ్రీ జాబు. ఇలా చూపించినారండి, కానీ నాకు కంఫర్ట్గా రాలేదు వాళ్ళు చేసే బ్యాగు. ఇప్పుడు నేను చేసే ఈ స్టైల్ బ్యాగు మీరు ఏ దానితోనైనా చేసుకోవచ్చండి. మీకు ఫైనల్గా ఇది 3 బ్యాగులు చేసి చూపించాను. 3వ బ్యాగ్ మాత్రం పర్ఫెక్ట్గా స్లోగా వీడియో షూట్ చేశాను. కన్ఫ్యూజ్ అవ్వకండి, చూసి నేర్చుకోండి. యూట్యూబ్లో 1 minute వీడియోలో చూపిస్తారు కదా, సో ఈజీ కదా అని పెట్టుకున్నానండి. ఎంతసేపటికి రాదు, ఎలా ట్రై చేసినా రాదు. వాళ్ళు చూపించిన విధానంగా నాకు రాదు. పోనీ మళ్ళీ సెర్చ్ చేద్దామంటే బద్ధకం, ఓపిక లేదు. ఇది చేసేటప్పుడు అండి ఎంత ఇబ్బంది పడినానంటే, ఫ్యాన్ వేస్తే అట్టముక్కలు పక్కకి వెళ్ళిపోతున్నాయి, ఫ్యాన్ ఆఫ్ చేస్తే చెమటలు వస్తున్నాయి. ప్రతిదీ ఏసీలో కూర్చొని చేయలేం కదా, మాకు ఇంకా వేడి చంపేస్తుంది. సో చూసినంత ఈజీ కాదండి ఏదైనా చేసేటప్పుడు. అందుకే నేను వీడియో మొత్తం పెడతాను. ఎప్పుడు కూడా ఊరికే ఫార్మాలిటీగా అట్లా చిన్న క్లిప్ తీసి పెట్టానండి. నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను, ఈరోజు వ్లాగ్లో చూడండి ఓపిక్గా అది ఎలా చేశాను. నాకు మొన్న పెట్టికోట్స్కు ఎలా సర్దుకోవాలని కామెంట్లో అడిగితే అది కూడా షార్ట్ వీడియోలో చేసి పెట్టా. అంటే నేను చేసుకున్నవే చూపిస్తున్నాను, నేను ఎప్పుడు చెప్తాను కదా. ఇదైతే నా చెప్పులకి పెట్టుకున్నానండి, చాలా బాగా యూజ్ అయింది. మళ్ళీ నేర్చుకోండి. ఇది 3వ క్లిప్పు.
ఎందుకంటే నేను ఇప్పటికి కూడా కన్ను మూసుకొని ఎడిటింగ్ చేస్తున్నాండి. వాయిస్ కన్ను తెరవలేకపోతున్నా. కుడి కన్ను కంటిన్యూ నీరు కారుతానే ఉంది. మొన్నటి వరకు 2 కళ్ళల్లో ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఎందుకో మధ్యాహ్నం నుండి కుడి కన్ను మాత్రమే మంట తీసి కారుతుంది. ఇంకా యాంటీబయాటిక్ వాడినా కానీ తగ్గలేదు. మా ఆయన మళ్ళీ 2వ ట్రిప్ తెప్పిస్తే నేను వాపస్ ఇప్పించా. మా హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సారీ, ఇంకా మాట్లాడడానికి షార్ట్ వీడియోలలో మాట్లాడేస్తున్న ఎక్కువ టాపిక్స్ ఏమన్నా ఉంటే షార్ట్ వీడియోలో ఎవరో ఒకరు నాకు రాంగ్ కామెంట్స్ పెడుతుంటారు టప్పర్వేర్ గురించి. నాకు ఇంకా చాలా కోపం వస్తుందండి టప్పర్వేర్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడితే. నేను ఎందుకంటే టప్పర్వేర్తోనే నా ఫ్యూచర్ను సెట్ అయింది చాలా మటుకు. ఎంతోమంది ఇప్పటికి కూడా ఆ టప్పర్వేర్ వల్ల ఎంతో సంపాదించుకొని ఫ్యామిలీలను రన్ చేసుకుంటున్నారు. మార్కెట్లో దొరికే 5 రూపాయల ప్లాస్టిక్, 10 రూపాయల డబ్బాలు నువ్వు ముందు తీపిచ్చేయాలి, కానీ టప్పర్వేర్ మీద కామెంట్ చేయడం ఏంటో నాకు భలే కోపం వస్తుంది ఎప్పుడు కూడా. టప్పర్వేర్ గిన్నీస్ రికార్డ్ అండి. బయట దొరికే పిచ్చి ప్లాస్టిక్ అవాయిడ్ చేసి టప్పర్వేర్ వాడండి, బ్రాండెడ్ వాడండి ఏదైనా. నేను చెప్పేది మీరు పిచ్చి పిచ్చివన్నీ వాడుతూ ఇది కూడా ప్లాస్టిక్ అని దీని మీదనే బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు చాలామంది. నన్ను అప్పుడు డైరెక్ట్గా బిజినెస్ చేస్తున్నప్పుడు ఎంతో ఎగతాళి చేశారు. ఒక్కోసారి అనిపిస్తుంది ప్రపంచంలో క్యాన్సర్కి అన్నిటికీ కారణం ఈ టప్పర్వేరేనా, నోరెత్తితే అందరూ క్యాన్సర్ వస్తుంది టప్పర్వేర్ వాడితే అని అంటారు. మా పిల్లలు ఏమంటారు తెలుసా, మాకు టప్పర్వేర్ తప్ప ఇంకా ప్రపంచంలో వేరే ప్లాస్టిక్ మేము వాడమని ఎంత నీట్గా చెప్తారు తెలుసా అండి. వాళ్ళిద్దరూ ఇట్లా కామెంట్ పెట్టారు. ఒకరు టప్పర్వేర్ బ్యాన్ చేశారంట అమెరికాలో అని చెప్తే మా పిల్లలు అన్నారు, మాకైతే టప్పర్వేర్ అనేది ఒక ప్లాస్టిక్, ఇంకా వేరేది ఏ ప్లాస్టిక్ గురించి మాకు తెలీదు, ప్లాస్టిక్ అంటే మా దృష్టిలో టప్పర్వేర్ అంతే అని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు చెప్తా ఉన్నారు. ఈ బ్యాగ్స్ చాలా కష్టపడ్డానండి. ఇది కాదండి ప్రాసెస్, అసలు ఎంత కష్టపడి చేశానో. ఇది మీరు స్టోరేజ్ బాక్స్ లాగా వాడుకోవచ్చు చూడండి. ఏదైనా క్యారీ బ్యాగ్స్తో చేసుకొని అట్టపెట్టెలకు క్లాతులు వేసుకొని చూడడం అవన్నీ చూపించాం కదా, కాక్రోచ్లు వస్తాయని. ఇలా మన దగ్గర ఏదో ఒక క్యారీ బ్యాగ్ బేస్ కరెక్ట్గా వెడల్పుగా ఉన్నది వస్తుంది కదా, దాన్నే మీరు ఇలా స్టోరేజ్ బ్యాగ్ లాగా అల్మార్లో చేసుకోవచ్చు. ఒకప్పుడు ఈ షేపు బాక్సులు తెచ్చిచ్చేవాడు మా ఆయన క్యానాన్లో, ప్రింటర్స్ వాటికి వస్తాయని, చిన్నవి ఏవో స్పేర్ పార్ట్స్కి వస్తాయని అవన్నీ నేను అల్మార్లో పెట్టుకొని వాడాను అనమాట ఈ షేప్వి. దేనికంటే అండి, పిల్లల సాక్స్లకు ఒకటి, అండర్వేర్లు అన్నీ ఒక దాంట్లో పడేయటానికి, చిన్న చిన్నవన్నీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా వస్తువులు ఉంటాయి కదా, వాళ్ళ చిన్న చిన్న థింగ్స్ అన్నీ అట్లా అల్మార్లో బట్టల మీద ప్లేస్ ఉంటుంది కదా, బట్టలు పెట్టిన తర్వాత దాని మీద పెట్టుకోవడానికి చాలా యూజ్. ఇంకా మనమైతే అన్ని బ్రాస్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకోవచ్చు. స్కూల్ యూనిఫాములు ఏ దానికి అది పెట్టిలా 2-3 సెట్లు కలిపి పెట్టేయచ్చు, పెట్టికోట్స్ పెట్టుకోవచ్చు. ఈ స్టైల్ నేర్చుకుంటే చాలండి. నేను మొత్తము ఎందుకు వీడియో డిలీట్ చేయలేదంటే, ఎంత కష్టపడి చేశానో మీకు కూడా తెలియాలి కదా. ఊరికే నేను 1 మినిట్లో వీడియో చేసి పెట్టచ్చు. నేను కూడా నేర్చుకున్నానండి ఎట్లా చేయాలనేది. అర్థం కాలేదు, అంత నీట్గా రావట్లే. యూట్యూబ్లో చూశాను ఆ రోజు, ఎన్నిసార్లు వీడియో చూశాను. అందుకే ఎక్కువ స్క్రీన్ షాట్లు కొట్టుకుంటానండి ఏదన్నా చేయాలనుకుంటే. మళ్ళీ చెక్ చేసుకొని ఉండదు, ఏదో ఒక ఛానల్ వస్తూ ఉంటుంది స్క్రోల్ చేస్తుంటే. సో అలా చూస్తూ నేర్చుకున్నవే అండి నేను కూడా. ఇంక ఈ బ్యాగ్ ఇలా చేస్తూ ఉంటానండి. లాస్ట్ వీడియోది ఎంత బాగా చేశానో అది గమనించి చూడండి. ఇది 2వ బ్యాగు. ఇలా చేస్తే కూడా సెట్ అవ్వలేదు. ఫైనల్లీ 3వ బ్యాగు నాకు వచ్చింది. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదే నేను కూడా. కాకపోతే 1 మినిట్లో చూపించినారు, 100% చూపించారండి. చాలామంది ఎగరగొట్టేస్తారు. సో మీరు ఏదైనా చూసి నేర్చుకునేటప్పుడు స్క్రీన్ షాట్ కొట్టుకోండి, ఏ ఛానల్లో చూసినామనేది గుర్తుంటుంది. నేను ఏది చేయాలనేది ఫైనల్గా ఏదన్నా మైండ్లో ఇది నేను ఒకరోజు చేసుకోవాలి అనిపించినప్పుడు అలా స్క్రీన్ షాట్ కొట్టి పెట్టుకుంటాను. నేను మళ్ళీ ఆ ఛానల్కి వెళ్ళి చెక్ చేయను. సో నా క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం. మీకు చాలాసార్లు చెప్పినాను కదా, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇలాంటివి ఏవైనా నేను సొంతంగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటే ఆనందమే వేరు. మీరు అనుకోవచ్చు ఇంత కష్టపడి నువ్వు ఈ వీడియో చేసినావు అనేసి. మా ఆయన ఇలా పెట్టుకుంటాడండి టేపులన్నీ, అది చూపిస్తున్నాను. బ్రౌన్ టేపులు ఎప్పుడైనా ప్యాక్ చేసేటప్పుడు అన్నీ అలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు పెట్టుకొని వర్క్ చేస్తారనమాట. ఇంకా నేను ఒక టాపిక్ ఏదో ఒకటి మాట్లాడతాను కదా రోజు. నా వీడియోలు అందరు ఇష్టపడేది మెయిన్ నా లైఫ్ స్టైల్ చూడడం కంటే కూడా నేను మాట్లాడే మాటలని మీకు కూడా చెప్పాను కదా నేను. సో మా పిల్లలకు నాకు మంచి మంచి కామెంట్స్ వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ కొట్టి పెడతానమాట. మొన్న ఒక కామెంట్, ఇది
ఈ ఫ్యాన్ కోసం నాకు పెట్టుకోట్స్ సరిగా పెట్టి చూపించవా ఎట్లా పెట్టుకోవాలా అని ఒకరు పెడితే స్క్రీన్ షాట్ కొట్టి పెట్టాను. నన్ను ఎవరు పొగిడినా కానీ మా ఇంట్లో యూట్యూబ్ వీడియోలలో స్క్రీన్ షాట్ కొట్టి మా గ్రూప్లో నేను పెట్టుకుంటా. మా పిల్లలు ఓ అమ్మో సూపర్ అని అంటుంటారు. నాకు చాలా హ్యాపీ. పెద్ద పెద్ద సబ్స్క్రైబర్లు, పెద్ద పెద్ద కామెంట్స్ నాకు రాకపోయినా నాకున్నంత మంచి బెస్ట్ సబ్స్క్రైబర్లు నాకున్నారు చాలు. ఒక ఇద్దరికైనా చూడండి, ట్యూషన్ టీచర్, నేను ఒక ట్యూషన్ టీచర్ అనుకోండి. నేను ట్యూషన్ టీచర్ అయినంత మాత్రాన మీకేం తెలియదని కాదు, మీరు ఎంటర్టైన్ చేస్తున్నాను నా వీడియోస్ చూసి అంతే. మీరు నేను చూపించినవన్నీ నేర్చుకోవాలని కాదు, నచ్చుతున్నాయి. నేను కూడా అనుకుంటుంటాను, అసలు అందరూ ఎందుకు మెచ్చుకోవాలి, ఎంతమందిని వీడియోలు చేస్తూ ఉంటే చూసి మనము నేను కూడా పాపం మంచి మంచి వీడియోలు అనిపించినవన్నీ సబ్స్క్రైబ్ చేసుకుంటానండి. కానీ నేను కంటిన్యూ చూడను అనమాట. ఎవరికి అంత టైం లేదు కదా జనాలకు. సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ ఎందుకు చూడరు అని నేను అనుకుంటుంటాను. నన్ను అందరు అడుగుతారు, నీకు చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా అని. నేను అంటాను, చూసేవాళ్ళు మాత్రం తక్కువ కదా, సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉంటే నేనేం పట్టించుకోవట్లే డబ్బులు ఎంత వస్తాయి ఏమి అనేసి. డబ్బుదేముందండి, డబ్బు అందరూ సంపాదించాలి అని యూట్యూబ్కి వస్తారు కానీ డబ్బు రాకపోయినా కానీ దీంట్లో ఉండొచ్చు చక్కగా. మనం ఏందో అని మన నలుగురికి తెలిసేలాగా యూట్యూబ్ ఛానల్ మనకు ఛాన్స్ ఇస్తుంది. నాకైతే మా అత్తగారింట్లో మా గురించి చెడ్డగా చెప్పి జనాలకు మాకు కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టేసి, అంటే ఎవరిళ్ళకి పోనిచ్చేవాళ్ళు కాదనమాట. వాళ్ళంతా పోతారు అందరి ఇళ్ళకు. సో మమ్మల్ని ఎప్పుడు ఊరికి వచ్చినా కానీ ఏ ఇళ్ళకు పంపకుండా ఇంట్లోనే ఉంచుకొని ఇంట్లో నుండే పంపించేవాళ్ళు. సో బంధువులకు మేము ఏంటనేది ఎలా తెలుస్తుందండి? ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పిన ప్రకారమే వాళ్ళు నమ్ముతారు కదా. సో మాకు ఈ యూట్యూబ్ ఛానల్ చాలా యూజ్ అయిందండి. రిలేషన్స్ అందరు చూసి మా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. నీ యూట్యూబ్ ఛానల్ వల్ల నా తరపున వాళ్ళకు నేనేందనేది తెలిసి వస్తూ ఉంది, నువ్వు ఎంత బాగా వీడియోలు చేస్తుంటావు కదా, నీ మెంటాలిటీ కానీ మన లైఫ్ స్టైల్ కానీ అన్నీ చూడగలుగుతున్నారు. అసలు నేను ఇలాంటి లైఫ్ నాకు ఉందనేది కూడా మా బంధువులకు ఎవరికి తెలియదు అనేసి. ఊర్లలో చాలామంది ఉద్యోగం చేస్తూ దూరం ఉన్న పిల్లల మీద చెడుగా చెప్పుకుంటుంటారండి. వాళ్ళని వీళ్ళే దూరంగా పెట్టిస్తారు బంధువులను కలవనీయకుండా. వాళ్ళు మాత్రమే దగ్గర అవుతూ మనల్ని చెడ్డవాళ్ళగా చూపిస్తారు. మా ఆయనకు ఎప్పుడు చెప్పేదాన్ని అనమాట, మీ ఇంట్లో వాళ్ళకు ఎంత కావాలో అంత అప్పు దొరుకుతుంది, అదే మనుషుల దగ్గర బంధువుల కాడ నీకు పట్టుమని 50,000 దొరకదు. రీజన్ ఎందుకు కనుక్కో, తెలుసుకో. నువ్వు వేస్ట్ అనేది క్రియేట్ చేసి చెప్పినారు. ఒకరికి ఇచ్చి ఇంట్లో ఇంకొకరికి అప్పు ఎందుకు చిక్కదండి ఒకే మనిషికి? రీజను అది. నేను ఎప్పుడు మా ఆయనకి ఎగ్జాంపుల్ చెప్పేదాన్ని. చాలామంది జీవితాల్లో ఇలా జరుగుతుంటాయి. మీ ఇళ్ళల్లో మీకు జరుగుతాయి లేదా కానీ, నా లైఫ్లో పెళ్ళయ్యాక మా అత్తగారి ఇంటికి వెళ్తే ఒక్క బంధువు ఇంటికి పంపించేవాళ్ళు కాదు. మా ఆయన కూడా ఒక ఫ్రెండ్ ఇంటికి పోదాంరా అని పిలుచుకెళ్ళినోడు కాదు. ఎప్పుడు నా ఫ్రెండ్ అది ఇది అంటే నన్ను ఒక్కరోజు కూడా ఒకరింటికి తీసుకెళ్ళలేదే అని చెప్తుంటా. ఎందుకు తీసుకెళ్తేనే ఇప్పుడు కూడా అండి మా అత్తగారి బంధువులు ఎవ్వరు పెద్దగా నాకు తెలీదు. నేను ఒకటే చెప్తా, మేము రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ దిగుతాము, ఇంటికి వస్తాము, మళ్ళీ ఇంటి నుండి మళ్ళీ డైరెక్ట్ అక్కడ ఎక్కుతాం. అత్తగారు వాళ్ళు కోడళ్ళను తీసుకెళ్ళి నలుగురు ఇళ్ళల్లో తిప్పి ఫంక్షన్లు అయినప్పుడు కానీ దేనికైనా మా కోడలు ఇది అని పరిచయం చేసి, మా బంధువులు ఇది అని పరిచయం చేస్తే మాకు తెలుస్తాయి. కానీ ఎక్కడో రోడ్ల మీద పోతూ ఉంటే వీళ్ళు వాళ్ళు మా వాళ్ళు అని చెప్తుంటారు నాకు. ఎప్పుడు ఏ గుళ్ళకు పోయినప్పుడు, అది కూడా దసరా టైంలో గుడికి పిలుచుకుపోతారు, ఇంకా మిగిలిన టైంలో పిలుచుకుపోరు అనమాట. సో మా ఆయన కూడా ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్ళి ఫిక్స్ అయిన కొత్తలోనే నాకు చెప్పేశారు, పలానాలతో మాట్లాడకూడదు, పలానా అంటే నా పెళ్ళి కంటే ముందు మా బావగారి పెళ్ళి అయ్యిందన్నమాట. అది అన్ఎక్స్పెక్టెడ్. ఇంతకుముందు చెప్పిన స్టోరీసే. నేను మా బావగారి పెళ్ళికి వెళ్ళా. వాళ్ళ బంధువులందరూ కూర్చొని నాతో మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు, నేను పలకరిస్తుంటే నన్ను మా ఆడపడుచు పిలిచి ఇట్లా సైగలు చేసి లోపలికి పిలిచి, వాళ్ళతో మాట్లాడొద్దు మా బంధువులతో అని చెప్పారు. సరే అనేసి ఇంక వచ్చి కూర్చొని ఊరికే క్యాజువల్ అట్లా భయపడిచ్చేస్తారనమాట. ఇంక అందుకని ఆ ఒక్క దెబ్బకి నేను ఏ బంధువుతో మాట్లాడలేదండి. తర్వాత మా అత్తగారు చనిపోయిన తర్వాత నేను మ్యాక్సిమం ఇంకా నేను మా అత్తగారి చెల్లెళ్ళతో కానీ వాళ్ళ తమ్ముని వాళ్ళతో కానీ అందరితో మాట్లాడినా. అంటే
ఎందుకు ఇలా అన్నీ చెప్తున్నా అంటే, ఉద్యోగం చేసే కొడుకులను దూరం పెట్టేస్తారు ఆ కాలంలో. వాళ్ళే దూరం పెట్టి మేమే దూరం ఉన్నట్టు క్రియేట్ చేస్తారు. నా లైఫ్‌లో జరిగింది గనక చెప్తున్నా. నేనెప్పుడు కూడా ఇంకోళ్ళ లైఫ్ గురించి మాట్లాడనండి. యూట్యూబ్‌లో చాలామంది ఇంకోళ్ళ లైఫ్ గురించి కూర్చొని మాట్లాడుతా ఉంటారు. మా పాప అంటది గూడా, వాళ్ళ లైఫ్ గురించి చెప్పుకోమను చేతనైతే ఇంకోళ్ళ లైఫ్ గురించి మాట్లాడతారు. ఎవరు చూడు మా బంధువులు ఎట్టా చూసినా, మా బంధువులు అట్టా ఉన్నారు అనేసి రియల్‌గా చైర్‌లేసుకొని కూర్చునేటోళ్ళు నా లైఫ్‌లో ఇలా జరిగింది అని ఎందుకు చెప్పుకోరు? మా లైఫ్‌లో నేను ఇది చూసినాను. మా ఆయన ఇలా, మా కొడుకు ఇలా అని మాత్రం చెప్పుకోరు గానీ, పక్కనోళ్ళ లైఫ్‌ల గురించి మాత్రం డిస్కషన్ జేస్తారు అని మా పిల్లలకి చాలా కోపం. అంటే నేనన్నా ఎప్పుడైనా వీడియోలలో చెప్తలేవే, నేను మాలాంటోళ్ళు చెప్పుకుంటేమో పబ్లిక్‌లో అన్ని సంసారాలు బయట పెట్టుకున్నారు అని అంటారండి. మళ్ళీ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేటోళ్ళంతా కూర్చొని పబ్లిక్ గురించే గదా మాట్లాడేది. ఒకరి జీవితం గురించి మాట్లాడే రైట్స్ ఎవ్వరికీ లేదండి. చేతనైతే మన జీవితం గురించి ఇలా జరిగింది, ఈ ఇన్సిడెంట్ అలా జరిగిందని మాలాగా వ్లాగ్‌లో వాళ్ళే చెప్పుకుంటున్నారు. మా ఆయన మొన్న అంటున్నాడు, "నీలాగా చాలామంది ఫ్రస్ట్రేషన్ వీడియోలు చేస్తుంటారు యూట్యూబ్‌లో నేను చూసినాను" అని. మా ఆయనను చాలామంది మెచ్చుకుంటారండి ఫోన్ చేసి, "మీ మిసెస్ చాలా బాగా చెప్పిందని." మొన్న తంబకాయలది పెట్టానా షార్ట్ వీడియోలో, వెంటనే మా ఆయనకు ఫోను, "ఇలా తంబకాయలు కూడా చేసుకొని తింటారని మాకు తెలీదు. మా మిసెస్ మీ ఆవిడ ఛానల్ చూసి తీసుకురమ్మని చెప్పింది. పోయి చేసుకొని చాలా బాగా చెప్తుందిరా మీ మిసెస్" అని మా ఆయనకు చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి మాట్లాడతారండి. సో, నేను ఇప్పుడు వీడియోలలో నా లైఫ్ స్టైల్‌లో నాకు జరిగిన అనుభవాలే నేను షేర్ చేస్తుంటాను డేర్‌గా. ఇంకా డీప్‌గా చేస్తాను. కొన్ని సార్లు మా పిల్లలు కట్ చేపిస్తారనమాట. అంత డీప్‌గా చెప్పొద్దు అనేసి. సో, నేను కూడా అందుకే ఎవరైనా వాళ్ళ లైఫ్‌లో ఫ్రస్ట్రేషన్ వీడియోలు చేస్తుంటారు కదా! చూస్తుంటాను అప్పుడప్పుడు. లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసేస్తుంటానండి. ఎందుకంటే ఎవరి బాధ వాళ్ళు ఒక డైరీలాగా యూట్యూబ్‌లో చెప్పుకుంటున్నారు. మనం చూడండి డిప్రెషన్‌తో సఫర్ అవుతూ మనము పిచ్చోల్లాగా కాకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పక్కనోళ్ళని వీలైతే పిచ్చోల్లాగా చేస్తున్నాం. మనం వీడియోలతో తిక్కలేపేస్తున్నాం. పిచ్చోళ్ళంటే సుత్త వీడియోలు చేస్తుందని. యాక్చువల్‌గా డిప్రెషన్‌కు కారణము నేను చూశాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అని విన్నాను. వాళ్ళు ఏదన్నా చేసుకుంటే కూడా ఏమంటారో తెలుసా? వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళదే బాధ్యత అవుతాది వాళ్ళ డిప్రెషన్‌కు కారణము. ఎందుకంటే అంత క్లోజ్‌గా ఉంటూ కూడా వాళ్ళు ఏం డిప్రెషన్ సఫర్ అవుతున్నారో తెలుసుకోకపోతే అందులో వాళ్ళు కూడా భాగస్తులే అని ఒకసారి ఒక వీడియోలో విన్నా. నేను ఇది కేవలం అండి యూట్యూబ్ ఛానల్ నా డిప్రెషన్ పోగొట్టుకోనికే చేస్తున్నాను. కానీ చాలామంది నన్ను ఎందుకో న్యాచురల్‌గా ఇష్టపడతారు. సో, అందుకని ఇంక వీడియో కంపల్సరీ పెడుతుంటా. ఈ బాక్స్ చూడండి ఇప్పుడు ఫైనల్లీ ఇట్లా చేసేసినాను. ఇంత అందంగా వచ్చింది. ఇలాంటిది చెయ్యాలని ఎప్పటినుండో కోరిక. ఇప్పుడు వీడియోలో మీకు చేసి చూపించిన నేను అన్నీ చూడండి పక్కవి చూడండి ఎలా ఉన్నాయో. అవేమన్నా బాగున్నాయా? అలా రావాలి. ఇప్పుడు నేను లాస్ట్ చూపించినది బ్యాగు స్లోగానే పెట్టాను కదా! నీట్‌గా నేర్చుకోండి. మీకు ఒక ఐడియా వస్తది. నేను షూలు పెట్టుకున్నా. ఇది ఓపెన్ షూ స్టాండ్ ఉంటది కదా! వాళ్ళకి బాగా యూజ్ అవుతది. ఈ ప్యూమా షూ బాక్సులు లేదా పైన కనిపిస్తున్నాయి. అవి పెద్దగుంటాయి. దాంట్లో పెడితే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అయితది. అట్లనే డైరెక్ట్ పెడితే దుమ్ము పట్టుకుంటాయి. ఇలా బ్యాగ్‌లాగా ముందుకు వెనక్కు పెట్టుకున్నామనుకోండి, మా పిల్లలకి పెట్టలేదండి. వాళ్ళు ఇష్టపడతారో లేదో తెలీదు. నా షూలకు పెట్టుకున్నా నేను ఇలాగా. నీట్‌గా ఓపెన్ షూ ర్యాక్ ఉన్నోళ్ళకి ఈ టిప్ నచ్చుతది చూడండి. ఇలా ఏ కాటన్ బ్యాగ్ అయినా మీరు పొడవుగా పెట్టుకోవచ్చు, అడ్డంగా పెట్టుకోవచ్చు. ఆ హ్యాండిల్స్ కట్ చేసి ఇవతల వైపు జాయిన్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇవి కలర్స్‌వి చూస్తున్నారు కదా! ఇవి బెంగుళూరులో ఉన్నప్పుడు కొన్నాను. ఒక చెప్పు మీద ఒకటి పెట్టేది 6 బాక్సులు కొనింటి అప్పుడు. నాకు ఎప్పుడు కూడా మీకు ఒకసారి చెప్పాను. చెప్పుల స్టాండుతో నేను బెంగుళూరులో బాత్రూమ్‌లో సోప్ స్టాండ్‌గా వాడుకున్నాను కొన్ని సంవత్సరాలని. ఎందుకంటే నాకు ఇది కావాలి, అది కావాలి. మా ఆయనని ఏ రోజు కొనిపించుకోలేదండి నేను. ఇంట్లో ఉన్న వస్తువులతోనే అడ్జస్ట్ అయిపోయేదాన్ని ఇలాగా క్రియేటివిటీ చేసుకుంటూ. ఇప్పుడు ఢిల్లీకొచ్చాక మా పాప అన్నీ నా చేత ఈ డీఐవీ పనులు చేపించకుండా కొనిపించింది. టీపాయ్ కూడా ముందు ఫైబర్ టీపాయ్ ఉండేది నా దగ్గర. తర్వాత గ్లాస్ టీపాయ్‌కి మా పాప కొనిపించింది. తర్వాత ఇప్పుడు వుడెన్ టీపాయ్. సో, నేను అంతకుముందు ఏం చేశానంటే ఫైబర్ టీపాయ్ మీద క్యారమ్ బోర్డ్ పెట్టుకొని దాని మీద ఒక డైనింగ్ టేబుల్ క్లాత్ ఏసుకొని వాడుతుంటి. వచ్చినోళ్ళందరూ బావుందనేవాళ్ళు. క్యారమ్ బోర్డ్ అంటే వైట్ బోర్డ్ పెద్దదుండేది. మా పాప అరిచి అది తీపిచ్చింది. బాయ్ సీ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.